ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే మినీ వ్లాగ్. మధ్యాహ్నం అయితే ఎగ్ రైస్ చేసినాము. ఇప్పుడు మా హస్బెండ్ చికెన్ తెచ్చారు. బగారా రైస్ చికెన్ ఏం కాలేదులే. బగారా రైస్ చికెన్ చేయమన్నారు. ఇప్పుడు అందుకు చేస్తున్నాను. నా స్టైల్లో బగారా రైస్ చికెన్ కర్రీ ఎట్లుంటుందో చూసేయండి. ఈ పాప చూడండి ఎట్లా చేస్తుందో. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను బగారా రైస్కి. ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నా. నేను వీడియో చేస్తా అంటే వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఒకరు వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేస్తారు. ఈ పాప అయితే డ్యాన్స్ వేసుకుంటా ఉంటుంది. ఎప్పుడెప్పుడు బియ్యం వేద్దామా అని ఉంది. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను నేను. తర్వాత అది అంతా వేగిన తర్వాత నువ్వుండు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నా. 2 గ్లాసులు వాటర్ పోసుకునేసాను. సాల్ట్ వేసుకున్నా. ఇంకా వేసేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొనేసి మూత పెట్టేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటిలో పచ్చిమిరపకాయలు, ఆనియన్, ఆనియన్ అయితే వేసేసుకొని బాగా వేయించుకోవాలి. నీకు ఎవరు చేయమన్నారా పని? ఏం చెప్పింది మ్యాము? మమ్మీకి హెల్ప్ ఎప్పుడంటే అప్పుడు కాదు మా చేసేది. అమ్మ ఊడ్చేసినప్పుడు కాదు నువ్వు చేసేది. ఊడ్చకనే హెల్ప్ చేయాల. అందుకని ఇప్పుడు అందుకని చేస్తున్నావా? ఆనియన్స్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మొత్తం వేసేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకున్నా. పసుపు, ఉప్పు వేసి వాష్ చేసుకొని చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు. చికెన్లో నీళ్ళన్నీ ఇమిరిపోయిన తర్వాత ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి అవన్నీ వేసుకుంటే బాగుంటుంది. నీళ్ళన్నీ ఇమిరిపోతేనే టేస్టీగా ఉంటుంది. ఆ వాటర్ నట్టే చేస్తే స్మెల్ వస్తుంది. కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. వాటర్ ఏమొద్దు, లాస్ట్లో వాటర్ పోసుకోవాలి మనకు గ్రేవీ కావాలంటే. చూసిన అర్థం కాలే. స్మెల్ వస్తా అంటే ఉండలేకపోతున్నావా? అన్నం అయితే ఉడికిపోయింది. కొంచెం ఇమురుకుంటే అయిపోతుంది. చికెన్ కూడా రెడీ. ఇంకా అయిపోయిన తర్వాత పాపకైతే పెట్టేసి తినిపించేశాను. మళ్ళీ నేను మా హస్బెండ్ అయితే తినేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.